క్రీస్తునందు ప్రియ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం దైవ సాన్నిధ్యంలో చేరి మన ప్రభుని ఆరాధించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్కూలు 5వ కీర్తన నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించడానికి కీర్తనతో నేటి ఆరాధన కారణం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడైన మా పరమ తండ్రి, ఈ దివ్యమైన మందిరాభరణంలో చేరి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం ఆరాధించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి కొనసాగిస్తున్నా. నేటి ఆరాధనతో మీరే ఆధిపత్యం వహించి క్రమంగా మర్యాదగా పరిశుద్ధంగా నామాన్ని నైమికరంగా జరిగించమని యేసుక్రీస్తు నామమున పేరిట బ్రతిమాలి వేడుకొచ్చిన తండ్రి. ఆమేన్. 5వ కీర్తన నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించిన కీర్తనతో ఆరాధన ప్రార్థన చేసుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. తాతయలు మన క్రీస్తు నీతిని
చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. సృష్టికర్తవు, విమోచకుడువైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తేమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకొచ్చు వేడుకొనొచ్చు మితిలేని కనికరముగా ఎదుకు ఆశ్రయమునకై వచ్చున్నాము. మా కొరకు చనిపోయి నీ జనతే కుమారునిచ్చిన నిగుడు కనగల దేవ, మామూలు కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపల క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతలు మా యందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందింపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వస్కుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపమన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచవారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుతూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. హల్లెలూయా. భూదిగంతం వరకు అది వినపడినట్టు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషగీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. Yeah.
కారకుడైన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వల్ల మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వల్ల మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములో జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈస్టర్ తరువాత 5వ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగనాన్ని చదవగాడిన పత్రిక పాఠము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు శ్రీ డి విజయ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారువై ఉండి, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించేవాడు అయితే వాడు అద్దములో తన సహజీవము చూచుకున్న మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలకు పోయి తానెట్టుతో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన విషయంలో తేరిచూచి నిలికడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడి ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైతే తన నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకొనక ఎడల వాడి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కంపణమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటూ ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను కాపాడుకోండి. పరిశుద్ధ దేవుడు జీవించిందా. సువార్త పాఠమగా యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు శ్రీ ఏ రతన్ దాస్ గారు చదివినిపిస్తారు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. 23వ వచనము ప్రారంభం. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా చెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని ఏ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెబుతలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేదనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు
లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడనూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా ఈ వాక్యము ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు మనందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నేను నమ్ముచున్నాను. అనేక కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిల్లల అధికారములంతా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యములను దిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేత పెట్టిన నమ్ముచున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేతుకు అగ్రవచనని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం ఇచ్చే జీవమును మనమని నమ్ముచున్నాను. మన వాక్యము ధ్యానం చేసుకునే ముందుగా మన కీర్తన పుస్తకం నుంచి 451 పాట సర్వచిత్తము నీదనే సారపైన కుమారు అనే పాట పాడుకుంటాం. సర్వచిత్తము నీదనయ్యా సర్వమిచ్చు కుమారివే సర్వచిత్తము నీదనయ్యా సర్వమిచ్చు కుమారివే సరిమైనో వంటినయ్యా సరియైన
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంఘానికి ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభాలు. దేవుని కృపను బట్టి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారమున దైవ సాన్నిధ్యంలో చేరి మన ప్రభువుని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. నిరంతరం మనం సంరక్షించి భద్రపరిచి నడిపించే వాడు ప్రేమాశ్రయిపోయిన వాడు. ఆయన ఆరోహణమునకు ముందు గడిచిన వారాల్లో అనేక రీతులుగా ప్రభువు తన దివ్యమైన మాటలు మనకి తెలియజేసి ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో పునరుద్ధారుడైన ప్రభు యొక్క మహాశక్తిని పొందిన వారిగా, ఆయన సహవాసములో బలపడే వారిగా, విశ్వాస జీవిత యాత్రలో ప్రభువు నామ మహిమార్థం అనేక మందికి సాక్షాత్తులుగా ఉండటానికి ఆయుధపరిచిన వాడు మన ప్రభు అయినాడు. కనుక ఈ దినాన ఈశ్వర్ తర్వాత 5వ ఆదివారమున ప్రభువు తన దివ్యమైన సంకల్పాన్ని తెలియజేస్తూ యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట మనము చూడగలము. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని తెలియజేస్తున్న ప్రభు. మన పరిపూర్ణమైన సంతోషముతో ఆనందకరమైన జీవితాలతో ముందు కొనసాగటానికి ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలియజేసి ఉన్నాడు. కనుక అడుగుడి మీకు దొరుకునని తెలియజేసిన వాడు. 27వ వచనంలో ఒక మాట అంటారు, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చి బయలుదేరి వచ్చినని మీరు నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. కనుక నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన మీరు నమ్మితిరి కనుక నమ్మటం ద్వారా తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించి మీకు సమస్తము ధారాళముగా దయచేస్తాను అని వాగ్దానం చేసినవాడు. అడిగినవన్నీ దయచేసేవాడు శక్తి సంపన్నుడైన ప్రభు అయినగా మన యొక్క జీవన గమనములో ఈశ్వర తర్వాత 5వ ఆదివారమున ప్రభు యొక్క నమ్మకించి విశ్వసించి ఆయన సహవాసంలో బలపడే విధముగా ఉండటం ద్వారా గొప్ప అనుభవానికి తీసుకుని వచ్చే వాడు అయినాడు. వాక్య భాగాల్లో తెలియజేసిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయాల్లో 17వ అధ్యాయంలో ప్రభు పునరుద్ధానుడైన ప్రభు పునరుద్ధానానికి ముందు అనేకమైన రీతులుగా తన దివ్యమైన చిత్తాన్ని గురించి, ఆయన ఈ భూమి మీద మానవతారిగా జన్మించి మానవ విమోచనాలను జరిగించిన కార్యాలను గురించి, వారిని జరగబోయే సంఘటనన్నింటి గురించి ధైర్యపరిచిన సంఘటనల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మనము సంతోషముగా పరిపూర్ణత కలిగించే సంతోషాన్ని కలిగి జీవించడానికి, ఈ లోకములో మనము ఆయన నామమహిమార్థం ఉండటానికి, ఆయన స్వారూపములో మలచబరచడానికి ప్రభు తన దివ్యమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క కృపను బట్టి ఈస్టర్ తర్వాత 5వ ఆదివారమున అడుగుడి మీకు ఇయ్యబడును అని తెలియజేసిన ప్రభు ఓ చక్కటి మాట తెలియజేస్తూ ఉండగా, అడిగినవన్నీ ధారాళముగా దయచేసేవాడు ఆయన అయితే ఆయన మాటలు విని ఆయన లక్ష్యం వచ్చి ఆయనతో సహవసించడం అనేది ధన్యకరతని తెలియజేస్తూ ఉన్నది. అందుకే వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాం. నా యందు మీరును నేను నా మాట నిలిచి ఉంటే అంటారు. అంటే ప్రభు యందు మనం నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు ఇవ్వబడిన తెలియజేసి ఉన్నా. కనుక అడిగినవన్నీ ధారాళముగా దయచేసే ప్రభు అనేక రీతులుగా తెలియజేసిన మాటలను మనం ఇక్కడ చూడగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా తెలియజేస్తాడు. 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటూ ఉన్నాను.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు అంటాడు. గైకొన్న వాడికి సమస్తము ఆయన సమకూర్చేవాడైనా. ఇక్కడ 21వ వచనంలో 14వ వచనం చూడు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకుందును అంటూ ఉన్నాడు. ఆజ్ఞలు అంగీకరించి గైకొన్న వాడే ప్రభుని ప్రేమించేవాడు. ఆ ప్రేమించేవాడికి తను బయలుపరుచుకుంటానని, వారితో ఉంటానని ప్రభువు తెలియజేస్తూ ఉన్న మాట మనం చూస్తాం. ఈ విధంగా మనం 28వ వచనంలో చూస్తే మాట కనుక 28వ వచనంలో మనము గమనించినట్లయితే ఒక మాట మనము చూడగలము. 24వ వచనంలో కూడా చూడగలము. మీరు వినుచున్న మాట నా మాట కన్నా పంపిన తండ్రిది అంటూ ఉన్నాడు. ఆ విధంగా నేను వెళ్ళి మీ వద్దకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించడం నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, మీరు సంతోషిస్తారు. తండ్రిని మీరు ప్రేమిస్తే అంటే తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. అంటే మన సంతోషం తండ్రి దగ్గరికి ప్రభు మన నిమిత్తం అనేకమైన ఆయన తండ్రి విపాసన కూర్చుండి విజ్ఞాపన చేసే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనేది బలపరుస్తూ ఉంటూ ఉంది. అయితే దేవునందు మనం నిలిచి ఉన్నామా, ఆయనతో సహవసిస్తూ ఉన్నామా, లేదా పరిశీలన చేసుకోవలసిన వారము. యోహాను భక్తుడు ఒక మాట తెలియజేస్తాడు. ఏమంటాడంటే మనం గమనించినట్లయితే 22వ వచనంలో మీరు విన్నవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండు అని తెలియజేశారు. కనుక వాక్య ప్రకారం విధిన వాక్యాన్ని వాక్యమైన ప్రభు యందు నిలిచి మనం ఉండి ఆ వాక్యాన్ని వినటమే కాకుండా విన్న వాక్య ప్రకారము ప్రవర్తించడం అనేది అనగా మన జీవిత విధానము ఉండాలని, మన యాటిట్యూడ్ అంతా కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విధముగా విన్న వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ 27వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. 27వ వచనంలో ఏమంటాడంటే తండ్రి అయిన దేవుని పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా అంటాడు. ఏది అంటే దిక్కురాండ్రి ఆ పిల్లలను విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించటయు లోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకున్నటయే అనగా ప్రభు యొక్క ధీయమైన చిత్తానుసారముగా ప్రవర్తిస్తూ ఆయన యొక్క చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ ఇహలోకములో జీవిస్తున్న మనం ఈ లోకంలో ఈ లోక మాలిన్యాన్ని మనకు అంటకుండా దేవుని చిత్తానుసారముగా జీవించడం అనేది ధన్యతనే కలిగించేది అనే వాక్యము తెలియజేస్తూ ఉంది. వాక్య ప్రకారం నీవు జీవించాలంటే వాక్య ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా లేదా పరిశీలన చేసుకోమని ప్రభు అనేకమైన ఉపమానాన్ని మనకి తెలియపరుస్తా. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తే ఎత్తువాని ఉపమానంలో చూస్తూ ఉంటాం. వాణిలో మనం గమనించినట్లయితే అనేకమైన రీతులుగా చెప్తూ ఉంటాడు. అయితే ఎవరి హృదయంలో వాక్యము నాటబడి ఫలిస్తూ ఉందో నూరంతలుగా ఫలిస్తూ ఉందో తెలియజేస్తూ 15వ వచనంలో ఒక మాట గమనించగలం. 15వ వచనంలో ఏమంటాడు? 8వ అధ్యాయంలో మనం చూస్తే సాత్వికమైన యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు బహుగా ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు అంటాడు. కనుక సాత్వికమైన మంచి మనసుతో ప్రభు యొక్క మాటల్ని అంగీకరించి మన హృదయంలో ఈ ప్రభు యొక్క వాక్కులు సమృద్ధిగా నివసింపబడే విధముగా ఆ వాక్యానుసారంగా మనం జీవించే విధముగా మంచి మనస్సాక్షి కలిగిన వారినిగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాస్తూ మాట్లాడిన 10వ అధ్యాయంలో 22వ వచనంలో మనం గమనించినట్లయితే ఓ చక్కటి మాట మనము అక్కడ చూడగలము. వాక్యములో తెలియజేస్తూ అక్కడ తెలియజేసిన మాట మనం చూస్తే 10వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారను నిర్మలమైన హృదయముతో స్నానవచ్చే శరీరం గలవారండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానానికి
చేరుదాం. యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధానానికి చేరవలసిన వారమైన కనుక నిష్కలంకమైన అంటాడు. కనుక కలంకషము లేని ఒక మనస్సు కలిగిన వాడినిగా మనము మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు మన హృదయాల ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారిగా ఉన్నానంట. మనస్సాక్షికి అంటూ ఉన్నాడు. కనుక మనస్సాక్షి అనేది ప్రతి మనిషికి ఉంటూ ఉంది. మనస్సాక్షి గర్జిస్తూ ఉంది అంటాడు. కనుక ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో, ఏది మేలైనదో, ఏది చెడైనదో, ఏది మంచిదో కాదో తెలుస్తుంది. ఏది ధర్మమైనదో, ఏది నీతి అయినదో, ఏది అనీతి అయినదో సమస్తాన్ని మనకి మనస్సాక్షి గర్జిస్తూ ఉంటుంది. అయితే విశ్వాసి అనేవాడు మనస్సాక్షి గర్దింపునకు లోబడి కనుక మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు జీవించాలి. వారి హృదయాలు ప్రభుకి సమర్పించుకొని ఉండాలని తెలియజేస్తున్నా. అంతరాత్మ నీ యొక్క జీవితంలో అనేక రీతులుగా తెలియజేస్తూ ఉంటూ ఉంది. కనుక నీవు చేసేది ఎలాంటిదైనా కానీ నీ మీద నీ మనస్సాక్షి తీర్పు చేసి ఇది మంచిది కాదు, ఇది చెడు, లేకపోతే మంచి ధర్మమైనది, ఇది న్యాయమైనది అని తెలియజేసినప్పుడు లోపడాలి. మానవునికి ఉన్న బలహీనత ఏమిటంటే మనస్సాక్షిని అంతరాత్మని చంపివేసుకొని వాటి అనేక ద్రక్కి తన ఇష్టానుసారముగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలంటాడు. నిర్మలమైన మనస్సాక్షి అనేది ఆ గ్రహింపు అనేది నీకు మేలుకరమైనదే కనుక ప్రభు యొక్క కృపను బట్టి ఆయన సాన్నిధ్యంలో చేరి ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనస్సాక్షి ఈ కల్మషము లేకున్నట్టు నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోక జీవన గమనంలో ప్రభు అనేక రీతులుగా నిన్ను బలపరుస్తూ ఉండగా ఈ దినాన ఆయన సాన్నిధ్యంలో చేరినని ఒకసారి పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. ఫలభరితమైన జీవితం అనగా విన్న వాక్య ప్రకారము జీవించే జీవితము ఆశీర్వాదకరము. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేసి 23వ వచనం, ఎవడైనాను వాక్యమును వినువాడేయండి, దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నవాడు. వాడు తన చూసుకొని అవతలికి పోయి తానిట్టి వాడు వెంటనే మర్చిపోవును అంటూ ఉన్నాడు. కనుక మనకు జీవితాల్లో విన్న వాక్య ప్రకారం మనము జీవించకుండా ఒకవేళ విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే మన యొక్క సహజ స్థితిని మనకు మర్చిపోతామని తెలియజేస్తూ ఉన్నాడు. సరి చేసుకోవాలి. వాక్యం అనేది రెండంచెలు వాడి ఖడ్గం అంటాడు, శుద్ధి వంటిది అంటాడు. కనుక అది ఖడ్గమ వంటిదని తెలియజేస్తాడు, అది నీరు వంటిదని తెలియజేస్తాడు, అగ్ని వంటిదని తెలియజేస్తాడు. అయితే అద్దం వంటిది. నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉన్నదో, నీకు ఆంతర్యం ఎలా ఉన్నదో చాలా జాగ్రత్తగా నీకు కనిపిస్తూ ఉంది. కనుక నువ్వు సరి చేసుకొని వెళ్ళవని తెలియజేస్తావు. కనుక నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రభు యొక్క మాటలు నీకు మేలుకరమైనవి. కనుక మేలుకరమైన మాటలు నీవు విన్న ప్రకారము జీవించడానికి ప్రయత్నము చేయమని తెలియజేస్తా. కీర్తనకారుడు 91 కీర్తన 8వ వచనం, దేవాన్ని ముఖకాంతిలో మా రహస్య పాపములన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంటారు. కనుక నీ యొక్క ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయబడినప్పుడు మన ఆంతర్యంలో ఉన్న సమస్తమైన బలహీనతలు, దేవునికి అవిధేయమైన అయిష్టమైనవన్నీ కూడా సమస్తము మనకి కనిపిస్తూ ఉంటుంది. నీవు ఏది చేస్తూ ఉన్నావో అది నీ ఆంతర్యంలో పరిశీలించే దేవుడు నీకు బయలుపరిచి విన్న వాక్య ప్రకారం జీవింపచేసే విధంగా లోబడే తత్వాన్ని నీకు అనుగ్రహించి నడిపించేవాడు ఆయన అయినాడు. కనుక ఆయన నీకు పరిపూర్ణతను కలిగించే సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన. కనుక యేసు రక్తము ప్రతి పాపమును విమోచించి రక్షించేది. కనుక ఆ రక్షించే ఆ రక్తంలో కడగబడిన వాడిగా, విమోచించబడిన వాడిగా, ఆయన సహవాసంలో బలపడేవాడిగా నీవు ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. నీ ఆంతర్యాన్ని పరిశీలన చేసి శుద్ధీకరించి పవిత్రులుగా చేసి ఆయన నామ మహిమాదిని లోకములో బలమైన సాధనముగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నవాడు శక్తిమంతుడు అయిన ప్రభు అయినాడు. ఆయన సహవాసంలో జీవించాలని ఆశపడితే
నీవు ఈ లోకంలో నీకు పాప దాసులను విడుదల కలిగించి మోక్ష రాజ్య నివాసులుగా చేసేవాడు ఆయన గనక యోహాను భక్తుడు మాట అంటాడు 8వ అధ్యాయంలో మీరు నిజముగా అంటాడు, నిజముగా నా శిష్యులైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యమును స్వతంత్రముగా చేస్తూ ఉందంటాడు 8వ అధ్యాయం 31వ వచనం. కనుక సత్యమనగా ప్రభు అయినాడు. ఆయన పాప దాస్యములను స్వతంత్రంగా చేసి వృత్తి చేసి నిన్ను ఆయన రాజ్య నివాసులుగా చేసి ఆయన నామ మహిమాత్మను ఒక బలమైన సాధనముగా ఈ లోకంలో జీవింపచేసి నడిపించేవాడు ఆయన అయినాడు. కనుక పాప దాస్యం నుంచి విడుదల కలిగించిన దేవుని యొక్క వాసనముగా మేము ఈ లోకంలో జీవించేదిగా నడిపించేవాడు ఆయనే. గలతీయులకు రాసిన 4వ అధ్యాయంలో నీవు దాసుడవు కావు, ఇక కుమారుడవే అంటాడు. కుమారుడవైతే నీవు దేవుని యొక్క చిత్తానికి అనుగుణముగా జీవించే జీవితాలని కలిగి ఉండాలని దినాన ప్రభువు కోరుకుంటూ ఉండగా ఆయన బిడ్డలుగా ఆయన సహవాసంలో బలపడేవారినిగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుడు కృప చూయించేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు. ఆయనకి మన ఏళ్ళు ఉన్న ప్రేమని బట్టి నిత్యము జ్ఞాపకము చేసుకుని బలపరిచి నడిపించిన వాడు ఆయనే. అందుకే యోహాను 15వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ప్రభు మాటలను నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవాడిని వాటిని అనుసరించి నడుచుకోవడం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని పొందగలవు. పాప దాస్యముల నుంచి విముక్తి కలిగి ఆయన రాజ్య నివాసులుగా ఉండగలవని ఈ దినాన ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కనుక విన్న వాక్య ప్రకారం జీవించాలన్నా, వాక్యానుగుణంగా జీవించే జీవితాన్ని కలిగి ఉండాలన్నా కానీ నీవు దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించేటప్పుడు నీవు దేవుని మహింపరిచే బలమైన సాధనముగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నా. అందుకే 26వ వచనం ఏమంటాడు యాకోబు రాసిన 1వ పత్రికలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనచ్చు భక్తి గలవాడని అనుకుని వారి భక్తి వ్యర్థమే అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నాలుక గురించి అనేకమైన మాటలు మనకు తెలియజేస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క మాటలు విని ఆ మాటలు వినేవాడు తన నోటిని చాలా జాగ్రత్తగా కాపు పెట్టుకోవాలని తెలియజేస్తా. కనుక వినటానికి వేగిర పడాలి, దేవుని మాటలు మాట్లాడటానికి నిదానించేవాడిగా ఉండాలంటాడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో అదే చూస్తూ ఉంటాం. నాలుగు భయంకరమైనదంటాడు. కనుక ఆ భయంకరమైన నాలుక సకల పాపాలకి కారణభూతమైన ఆ యొక్క నాలుకను అదుపులో పెట్టుకోలేని వాడు ఒకవేళ పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపుచ్చుకుంటే వారి యొక్క భక్తి వ్యర్థమైనది అంటున్నాడు. భక్తి కలగాని వాడిని పైకి చెప్పుకొస్తూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవించని జీవితాన్ని దినాన జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలన్నాడు. నోటిని అనగా నాలుగుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే అది నీకు మేలైనది. కనుక నీకు ప్రయోజనకరమైనది ఏమిటంటే దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించేటప్పుడు నీ ప్రవర్తన మీద, నీ జీవితం అంతటి మీద ఆయన అధికారానికి లోబడాలంటాడు. ఆ లోబడే విధానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. కనుక సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో తెలియజేస్తుంది. నీ ప్రవర్తన అంతటి మీద అంటాడు 8వ వచనంలో. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా అధికారాన్ని ఇచ్చినట్లయితే నీవు మనుషుల మీద దేవుని వర్ధిల్లుతా ఉంటాడు. కనుక నువ్వు వర్ధిల్లాలి, ఆధ్యాత్మికమైన జీవితం బలవంతముగా ఉండాలి, ప్రభు సహవాసంలో బలపడుతూ అనేక మందికి సాక్షాత్తుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉండగా దినాన ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించే జీవితాలు మనం కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవలసిన వారమైనా. కనుక ఇక్కడ ఏమంటా అంటే హృదయమును మోసపుచ్చుకొని భక్తి గలవాడిని అనుకునచ్చు మన భక్తి వ్యర్థమే అని తెలియజేస్తూ ఉన్నాం. వ్యర్థముగా ఉండటానికి వీల్లేదు. నీ విశ్వసించి ఉన్నవాడు రక్షించి విమోచించినవాడు సర్వశక్తి సంపన్నైన ప్రభువు కనుక మన ఆరాధనలో ఉంటుంది. మన ఆరాధన క్రమంలో మనం చూస్తూ ఉంటాం. మన ఆరాధనలో మనం గమనించినట్లయితే పాప ఒప్పుడు ఆరాధన అంతటి క్రమంలో మన ఆరాధన క్రమం ఒక ఆర్డర్ పరిస్థితులు ఆధ్యాత్మికమైన జీవితానికి మేలుకరముగా ఉండే మాటలైనాయి. అందుకే కీర్తనకాడు 50వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 50వ కీర్తనలో మనం గమనించినట్లయితే 50వ కీర్తనలో చూస్తే 2వ వచనంలో చూడగలం.
పరిపూర్ణ సౌందర్యము గల సీయోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేయించున్నాడు. ఆయన మౌనముగా నుండు, ఆయన ముందు అగ్ని మండుచు ఉన్నది తెలియచేసిన కనుక పరిపూర్ణ సౌందర్యముతో ఆయన వేయించున్నవాడు శక్తిమంతుడైన ప్రభువు కనుక ఆయన దగ్గర మన హృదయాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిపూర్ణ కలిగించే జీవితాలు జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆరాధన క్రమంలో మాట చూస్తూ ఉంటాం, 2వ పేజీలో ఉంటూ ఉంది కనుక ఆ మాట మనం చూస్తే ఆ సర్వశక్తి గల విమోచకుడైన సర్వశక్తి గల దేవా దీనులము అంటూ ఉన్నాడు. పాపులము మేము స్వాభావికముగా మేము పాపులమయ్యా, అపవిత్రులమి తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి ఉన్నామని ఎదురు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమని నీ కృపను వేడుకొనుచు మితిలేని నీ కరుణను ఆశ్రయమునకై వచ్చి ఉన్నాం. దేవుని యొక్క ఆశ్రయం కోసం వచ్చాం అని మనం నోటి మాటలే కాదు కానీ హృదయాంతర రంగం నుంచి రావాలి. అయ్యా నీ విమోచకుడైన సర్వశక్తి దేవుడు అయినావు, మేము దీనులమయ్యా పాపులమయ్యున్నాము. స్వాభావికముగా మా యొక్క ఆలోచనలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు విరోధముగా ఉన్నాయి కనుక ఎదురు ఒప్పుకొనుచున్నాము. కనుక నీవు మా యొక్క కృప చూయించని ప్రభువును ప్రార్థిస్తే ఆయన నీకు సమస్తమైన వాటి విడుదల కలిగించి నడిపించేవాడు ఆయనే అయినాడు. యెషయా గ్రంథకర్త మాట తెలియజేస్తాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథకర్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 17వ వచనంలో మనము చూడగలం. 17వ వచనంలో గమనించినట్లయితే ఒక మాట మనము చూడగలము. కీడు చేయటం మాని మేలు చేయడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడ్డ వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీసుడి, విధవరాలి పక్షమున వాదించుడి తెలియజేస్తూ ఉన్నా. కనుక మేలు చేయడం నేర్చుకోవాలంట. కనుక న్యాయముగా జాగ్రత్తగా హింసించబడే వారిని విడిపించాలంట. తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి, విధవరాలి పక్షముగా మీరు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభు ఆయన తిరిగి రానాయన్నాడని సృష్టి ఘోషిస్తూ ఉంది. నేటి పరిస్థితులు ఆ విధంగా తెలియజేస్తూ ఉండగా నువ్వు చేసిన క్రియలు ఎలాంటివైనా కానీ నీ ఆధ్యాత్మికమైన జీవితం ఫలవంతమేగా లేని పక్షంలో ఈ దినాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు తెలియజేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా ఏదైనా కానీ క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యేక కావాల్సిన వాడివి కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇది నాన్న దైవ చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఆ విధంగా మన ఆత్మకి అనగా మన శరీరానికి ఆత్మ కలిగిన కల్మషాన్ని తీసివేసుకుని దైవ చిత్తానికి అనుగుణంగా జీవిద్దామని దినాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నా. మన ఆరాధనలో ఒక క్రమమైన రీతిలో ఆర్డర్లో ఉంటూ ఉంది. దేవుని యొక్క దివ్యమైన మందిరావరణంలో ఆయన సముఖములో ఆయన ఎదుట సాగిలపడి నిలబడి ఉన్నప్పుడు ఆయన సముఖంలో మనము ఏమేమి ఒప్పుకోవాలనో ఏమేమి ఆయన సాన్నిధ్యంలో మన విడవలనో తెలియజేసే మాటలు మనం చూస్తూ ఉంటాం. అందుకే ప్రసంగి అంటాడు 5వ అధ్యాయంలో, నీవు ఆయన మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. నువ్వు మౌనముగా ఆయన ఎదురు కనిపెట్టుకుని ఉండాలంటాడు. సర్వశక్తి సంపన్నైన ప్రభు మన విమోచకుడు రక్షకుడు మన విమోచించి ఆయన రాజ్య నివాసులకే చేసి పరిపూర్ణ కలిగే సంతోషాన్ని చేకూర్చేవాడు ఆయన కనుక ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని నీవు ఉండాలని తెలియజేస్తూ ఉన్నా. కనుక నీ హృదయాన్ని నీవు మోసపుచ్చుకొనచ్చు భక్తి కలిగిన వాడు అనుకుంటూ ఉండటానికి వీలు లేదు. కనుక నీ యొక్క భక్తి వ్యర్థముగా ఉండటానికి నిష్ప్రయోజనముగా ఉండటానికి వీలు లేదు. నేను విమోచించి రక్షించే ప్రభు దగ్గర నీవు ఒప్పుకోవాలి. నోటి మాటలతో కాదు కానీ ఆంతర్యంలో సమస్తమైన వాటితో ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడే ఆయన
నీకు సమస్తమైన వాటి నుంచి విడుదల కలిగించి ఆయన రాజ్య నివాసాలుగా చేసేవాడు ఆయన. దేవునికి ఇష్టమైనది ఏమిటి? దైవ చిత్తానికి అనుగుణంగా జీవించే జీవితం ఎలా అని అనుకుంటే, ప్రభు నీకు సమస్తమైన వాటిని వివేచించగలిగిన జ్ఞానాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. అదే తెలియజేస్తూ ఉంటాడు. కనుక ప్రభు యొక్క దివ్యమైన చిత్తము నీకు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్క మనుషుని యొక్క మనసులో ప్రభు ఉంచాను అని ప్రసంగి 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. అయితే మనుషుడికి ప్రభువు చేసే కార్యాలు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చినా కానీ అది సరిపోవట్లేదు. కారణం ఏంటంటే వారి ఇల్లు సంబంధమైన వాటిల్లో ఉండి ప్రభు చిత్తాన్ని వారు గ్రహించలేకపోవటం అని మనం చూస్తాం. కనుక ప్రభు చిత్తాన్ని ఎదిగి జీవించడం అనేది ఆశీర్వాదకరం. ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం అనేది మేలైనది తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము అనేక రీతులుగా తన దివ్యమైన మాటలకు అనుగుణంగా జీవించే జీవితాన్ని సాధ్యం చేసుకోవడానికి కొన్ని సానుకూల పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో ప్రభు కనిపించాడు. 27వ అధ్యాయంలో చూస్తాం. మొదటి అధ్యాయం యాకోబు పత్రికలో మనం చూస్తున్నట్లయితే, దేవుని పవిత్రమును నిష్కలమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండును వారి ఇబ్బందుల్లో పరామర్శించటయు అంటూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో విధవరాండ విషయం, దిక్కులేని వారి విషయంలో, కనుక వారందరి విషయంలో నీవు పరామర్శించే వారికి సహకారం అందించే విధంగా జీవించడం అని దేవునికి ఇష్టమైనది తెలియజేస్తాను. దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలియజేసిన మాట మనం చూస్తాం. 149వ కీర్తనలో చూస్తాం. 149వ కీర్తన, 46వ కీర్తనలో మనం 146వ కీర్తనలో చూస్తే 9వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆయన దిక్కులేని పిల్లలను అదేవిధంగా విధవరాలను ఆదరించేవాడు అంటాడు, బలపరిచేవాడు తెలియజేస్తాడు. అదే ఆజ్ఞల్లో మోషే వాసిన ఆ యొక్క గ్రంథాలలో మనం చూస్తూ ఉంటాం. కనుక నిర్గమకాండంలో 22వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తున్నా, పరదేశులను విధవరాలను నీవు వారిని కనికరించాలంట. ఆ విధంగా లేవి కాండంలో 23వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉంటాం. కనుక విధవరాలను, దిక్కులేని పిల్లలను నీవు కాపాడాలి, వారిని సంరక్షించాలి, ఆ బాధ్యతలు మర్చిపోకూడదు అంటాడు. నీవు ఒకవేళ పంట కోసేటప్పుడు పనుల మధ్య వదిలిపెట్టాలంటాడు. ఎందుకంటే వారి పరదేశాలకు అనగా దిక్కులేని వారికి, విధవరానికి ఆహారం అవుతూ ఉందంట. ఇంకా అనేకమైన రీతిలుగా తెలియజేస్తాడు. హృదయోపదేశ కాండంలో తెలియజేసిన మాటల్లో 10వ అధ్యాయంలో 18వ వచనంలో కానీ, అదేవిధంగా 24వ అధ్యాయం 19వ వచనంలో కానీ ఉన్న మాటలు మనం చూస్తే, ఆయన ఒకవేళ నీవు కోత కోసే సమయంలో మధ్యలో నీవు పనిగా ఒకవేళ వెళ్ళిపెడితే దాన్ని మళ్ళా వేరుకోవడానికి వెళ్ళడానికి వీల్లేదండి. ఎందుకంటే అది పరదేశాలకు, విధవరానికి అది ఆహారం అవుతుంది. కనుక వాటిని విడిచిపెట్టాలి తెలియజేస్తున్న మాటలు మనం చూడగలం. ఈ లోక జీవన గమనంలో ప్రభు సహవాసంలో బలపడే మనము క్రైస్తవ విశ్వాస జీవజాతర ఆయనను అంగీకరించి స్థిరమైన మిశ్రణ కలిగి ఉన్నాం అనుకున్న మనము ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. అవుల అనుభవాల గురించి తెలియజేస్తాడు. కనుక క్రీస్తు యొక్క ప్రేమ ఏంటిదో, క్రీస్తు యొక్క చిత్తము, దైవ చిత్తం ఏమిటో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవటానికి, అనుభవంలో రావడానికి ఆయనను వేరుపారి జీవించాలని తెలియజేస్తూ ఉంటాడు. కనుక ఇది నాన్న ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించే నీవు ఆయన నిలిచి ఉన్నావా? నిలిచి ఆయన చిత్తానుగుణంగా ఉన్న వాక్య ప్రకారం జీవించే విధంగా ఉన్నావా? లేదా పరిశీలన చేసుకోవాలని ప్రభు తన మాటల ద్వారా తెలియజేస్తున్నా. నీకు ధారాళముగా దయచేసేవాడు శక్తిమంతుడైన ప్రభువు గనక ఆయన నీవు నిలిచి ఉండే విధంగా ఉంటే ఆయన తన మహిళైశ్వర్యం నుంచి నీకు సకల ఆశీర్వాదాలతో నింపి నడిపించి ఈ లోకములో ఆయన నామహిమాతో బలమైన సాధనగా ఉండడానికి ఆయుధపరిచి నడిపించేవాడు మన ప్రభు అయినాడు. కనుక ఈ నాన్న విన్న వాక్యం ప్రకారం జీవించే జీవితాలు మనం జీవిస్తున్నామా? లేదులే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, మా జీవనం ఇదే, మా యొక్క ఆలోచనలు ఇదే అని అనుకుంటే కుదరదు. ఇది నాన్న మార్పు చెందవలసిన ఆవశ్యత ఎంతైనా ఉన్నదే తెలియజేస్తుంది. ఎందుకంటే సృష్టి ఘోషిస్తూ ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం విన్న వాక్యం ప్రవర్తించకపోతే ఆయన రాజ్య నివాసులు కాలేము. ఆయన మహిమలో
ఆయన మహిమలోని సంపూర్ణ సంతోషాన్ని వచ్చేవాడు ఆయన కనుక, నీవు అడిగినవన్నీ నీకు ధారాళంగా దయచేస్తా అన్నవాడు కనుక, ఆయన నీవు ప్రేమించేవాడిని కాబట్టి ఆయన మాటలు దయకొంటావు అన్నాడు కనుక, ఆయన ప్రేమించే బిడ్డలుగా ఆయన సహవాసంలో ఉన్నట్లయితే ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవుని యొక్క దీవెన చిత్తానికి అనుగుణంగా జీవించే జీవితాలను జీవించాలని తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎప్పటిలాగే ఉంటే ఈ దినాన్ని పరిశీలన చేసుకుని మార్పు చెంది ఈ దినాన ఇష్టత 5వ ఆదివారమున ఆయన సముఖంలో ఒప్పుకున్న మాటలు నీ ఆంతర్యంలో నుంచి రావాలి. నువ్వు దీనులమయ్యా, పాపులమయ్యా కనుక ఆ తలంపుల ఆలోచనలు అన్నీ కూడా ఆయన నుంచి చెడ్డది, కానీ నీ కృపచేయించే సంతోషించేవాడిని కనుక నేను నడవలసిన మార్గాన్ని నువ్వు నాకు తెలియజేసి బోధించి స్థిరపరచు అని ఆయన అడిగితే తప్పకుండా ఆయనకి సహాయం చేసేవాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే రోజు వచ్చి అడుగుతాడు, ఆయనకి ఇష్టమైతే శుద్ధుని కాదు శుద్ధుని మొత్తం అంటాడు, నాకు ఇష్టమే అంటాడు. కనుక విధవరాలి ఆయన విధవరాలకు మాత్రం బాగు చేశాడు. విధవరాల పక్షముగా ఉండేవాడు ఆయన, పరదేశంలో కాపాడేవాడు ఆయన, తల్లి లేని బిడ్డలకి తల్లి లేని బిడ్డలకైనా ఆదరించి దేవుడైనాడు కనుక ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు సమస్తము ధారాళంగా దయచేసేవాడు కనుక ఆయన చిత్తానికి అనుగుణముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవత అనుగ్రహం అనుగ్రహించిన కాక సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల హృదయములు తలంపులకు కావాలను గాక. ఆమేన్. ప్రత్యేక గీతాన్ని ఆలాపించగా శ్రీమతి జానెట్ సౌభాగ్య గారి ప్రత్యేక గీత ఆలాపన, తర్వాత సునీల్ గారి ప్రార్థన, ప్రార్థన, ఆశీర్వాదం. దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ పాట బ్లెస్సీ సిస్టర్ పాడిన పాట. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడిందడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడిందడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించెను. నీ భారము
కరోనా వైరస్ చేత మరి ఎన్నో దినాల నుంచి మనం సంఘానికి రావడానికి అవకాశం లేకపోయినప్పటికీ మరి మీరు మీ కుటుంబాల్లో ఉండి దేవుని ఆరాధిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా కరుణ గురించి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మన కుటుంబాలు మరి అన్ని విషయంలో ఆశీర్వాదం పొందుకునేలాగా ప్రభు మన పట్ల కృపను చూపులాగా ప్రార్థించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. మన ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈస్టర్ తర్వాత 5వ ఆదివారంలో ప్రభావ నీ సన్నిధానములో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, గత ఆదివారం దినం నుంచి మరి దినం వరకు మమ్మలను మీరెక్కడి చోట భద్రపరుచున్నారు, మీ కాపుదలించున్నారు. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో ప్రభా మార్చి నెల నుంచి ప్రభా నీ సన్నిధానానికి సంఘంలోకి వచ్చి ఆరాధించడానికి అవకాశం లేకపోయినప్పటికీ మరి మేము వారు ప్రతి కుటుంబం ప్రభావాన్ని గృహాల్లో ఉండి నేను ఆరాధిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నైనా నీ బిడ్డల సన్నిధానంలో నీ కుటుంబంలోనైనా ఆ గృహంలో ఆరాధిస్తుండగా నీ బిడ్డలు మీ కాపుదల సంరక్షణివ్వండి. నీ ఘనమైన కార్యాలు మీరు నెరవేర్చమని కోరుచున్నాం. ప్రత్యేకంగా తండ్రి, మరి కరోనా వైరస్ యొక్క ప్రపంచ దేశాలు ప్రభా ఎన్నో విధముగా ప్రభా మరి నైనా వేదనలో ఉండగా వారికి నా వేదన మీరు తొలగించాలి. ఇదిగో ప్రభా మరి ఆ వ్యాధి నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని కూడా కోరుచున్నాం. ఇదిగో తండ్రి, దినం నాయన మరి దేవుని దాసు చేత మీరు బోధించిన అనేక దివ్యమైన సందేశాలు బట్టి స్తోత్రాలు. వాక్య ప్రకారం మేము జీవించడానికి నీ కృపను చూపించమని అడుగుచున్నాం. ఇదిగో తండ్రి, సంఘ బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో మీరు ఘనమైన కార్యాలు నెరవేర్చండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా వారికి సహాయం చేయండి. నిరంతరము ప్రభా నీ దేవతల చేత ప్రతి బిడ్డను సంరక్షించమని వేడుకొనిచున్నాం. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా ప్రభా మరి సేవకులు కూడా మా పరిచయం కొనసాగిస్తున్నప్పుడు మమ్మలను మీ ఆత్మతో నీకు నడిపించండి. మా కుటుంబాలను కూడా మీరు బలపరిచి ధైర్యపరిచి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ వారమంతా నీ కాపుదల సంరక్షణ మీరు మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. నీ చిత్తమన్నది వచ్చి ఆదివారం నీ సన్నిధానంలో మేము కలుసుకొని స్తుతులు చెల్లించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, విస్తారమైన ఆశీర్వాదాలు మా సంఘటనలందరిపైన మీరు కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ నా కష్టపరచబడగాక, ఈ రాజ్యం వచ్చగాక, నిశ్చితంలో నెరవేరుగాక. వానది నామమున మాకు దయచేయండి. మా యొక్క అపరాధములను క్షమించిన ప్రకారం క్షమించు. శోధనలు కలిగితే తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ప్రభువు నిన్ను ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్ని ప్రకాశింపజేసి ఖండించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.